సమ్మెపై కూటమి ప్రభుత్వం నిర్బంధం ఆపాలి. విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్కే రహమాన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్బంధ చర్యలకు వ్యతిరేకంగా వామపక్షాలు నేడు జగదాంబ జంక్షన్లో నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కులోని 3,000 మంది కాంట్రాక్టు కార్మికులకు అమానుషంగా తొలగించి మరో 2,600 మందిని తొలగించడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. నా పేరు రహమాన్ అండి, సిపిఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని ఆనాడు 32 మంది బలిదానమే సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని నేడు ప్రైవేట్ వాడికి అంచెలంచెలకు ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేది కుట్ర పన్నుతుంది. ఎందుకంటే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 4,800 కోట్లు మాత్రమే పెట్టింది. డివిడెంట్ రూపంలోనే లక్షలాది కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ అనేది చెల్లించారు. ఇప్పుడు అపారమైన భూములు ఉన్నాయి, లక్షల కోట్ల విలువ చేసింది ఉంది కాబట్టి దీన్ని అంచెలంచెలకు అమ్మేయడానికే బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. కార్మికులు ఏదైతే ఉత్పత్తి చేస్తుండో అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పర్మనెంట్ కార్మికులు కానీ దశాబ్దాల కాలం నుంచి ఉత్పత్తి చేసి అంత పెద్ద ఎత్తున ఈరోజు స్టీల్ ప్లాంట్ని అంత పెద్దగా ఈరోజు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారంటే కార్మికుల తాను శ్రమ ఎంత ఉందనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచన లేకుండా ఈయన ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలనే తీసే పరిస్థితులు ఉన్న ప్రైవేట్ కంపెనీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ వాటి దారాదత్తం చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఆల్రెడీ 2,400 పైచిలుగా ఈరోజు ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారో అందరినీ తొలగించారు. మరి ఇంకా కూడా మరీ 2,000 పైచిలకు కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి నిన్నటి నుంచి ఎం జగ్గునాయుడు, సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రెండు కలిసి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్ని, వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేయడం కోసం పూనుకున్నారు. దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అడుగుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు మీరు వేల మందిని బయట నెట్టేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళు ఆధారపడే జీవితాలు ఏం కావాలి, మీకు ఏమాత్రం బాధ్యత ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే తొలగించినటువంటి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పి సిపిఎం, సిపిఐ వాపసు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరు మీద స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి ప్లాంట్ని అసందిగ్బంధం చేసి దీన్ని ప్రేరేపణ కట్టబడడం కోసం కోరుకుంటే మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రక్షిస్తాం, ఉద్యోగాలు కాపాడుతాం, కాంట్రాక్టర్ గారి ఉపాధి కాపాడుతాం, విశాఖపట్నం కాపాడుతాం చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దాని విరుద్ధంగా ఈరోజు కేంద్ర బీజేపీ వర్తాసపడుతూ ఉంది.